చర స్వాధ్యాయం నా ప్రమదితవ్యం దేవ పితృకార్యాభ్యాం నా ప్రమదితవ్యం అని చెప్తున్నాడు. అంటే సత్యాన్ని చెప్పండి, ధర్మాన్ని ఆచరించండి, స్వాధ్యాయంలో ప్రమాదం చెయ్యకండి, దేవతలను పితరులను ఆరాధించడంలో పూజించడంలో ఎప్పుడు కూడా ప్రమాదం చెయ్యకూడదు అనేటువంటిది మనకు ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. మరి సత్యం చెప్పడం అంటే మామూలు విషయం కాదు. సత్యము చెబితే సత్య హరిశ్చంద్రునికి ఎన్ని కష్టాలు వచ్చాయో ఇక ఆ సినిమా చూసిన తర్వాత ఎవడు కూడా సత్యం చెప్పాలని అనుకో, అన్ని కష్టాలు ఉన్నాయి సత్య హరిశ్చంద్రుని సినిమాలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సత్యము చెప్పడం ఏదైతే ఉందో, సమాజం కూడా వ్యవస్థ కూడా అంతా సత్యంగా ఉన్నప్పుడు, మనుషులు చిన్నప్పటి నుంచి ధర్మం ఏదో అధర్మం ఏదో తెలుసుకున్నప్పుడు, అవన్నీ జరిగినప్పుడు ధర్మం గురించి మనుషులకు విశేషమైనటువంటి అవగాహన కలిగినప్పుడు, అందరూ కూడా ధర్మంలో అందులో ప్రవృత్తులైనప్పుడు సత్యం చెప్పడం అనేటువంటిది సాధ్యం అవుతుంది. కాబట్టి సత్యము చెప్పేవాడు జీవితంలో ఒకరికి నష్టాన్ని కలిగించడు, ఒకరిని ఇబ్బంది పెట్టడు, ఒకవేళ తాను ఇబ్బంది పడడు. కాబట్టి సత్యాన్ని, అందుకే సత్యమే ధర్మం అని చెప్పారు, ఇక దానికి మించింది లేదని చెప్పారు. అందుకే ఎవరి ఆచరణ అయితే సత్యవంతంగా ఉంటుందో, ఎవరు సత్యంతోనే బతుకుతారో, సత్యాన్నే మాట్లాడతారో వాళ్ళు దేవతలు అని చెప్పారు. కాబట్టి సత్యాన్ని చెప్పడం వల్ల, సత్యాన్ని పలకడం వల్ల అనేకమైనటువంటి ఆధ్యాత్మిక శక్తులు, దైవీ శక్తులు వస్తూ ఉంటాయంట. మనమంతా కూడా మనుషులము అని చెప్పారు. ఎందుకు మనుషులు అంటే మనలో 50% సత్యం ఉంటుందంట, ఒక 50% అసత్యం ఉంటుంది అని చెప్పారు. 50% సత్యము, 50% అసత్యం ఉంటుంది. అవసరానికో, హాని కలుగుతుందనో, లేకపోతే సమయం సందర్భమనో, ఏదో ఒక సమయాన్ని బట్టి మనిషి సత్యాన్ని అసత్యాన్ని చెప్పుకుంటూ పోతాడు. కాబట్టి ఆపద్ధర్మము కలిగినప్పుడు, మానవమానాలకు భంగం కలుగుతున్నప్పుడు, ప్రాణాపాయము కలుగుతున్నప్పుడు అసత్యం చెప్పవచ్చు అని కూడా మనకు అక్కడ చెప్పారు. అది కూడా కొన్ని చెప్పారు. లేకపోతే మిగతా జీవితం అంతా కూడా సత్యమయంగానే ఉండాలి అని చెప్పారు. ఎందుకు ఈ యొక్క సత్యం చెప్పారు? సత్యం 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 ఎందుకు అంటే, వేద ధర్మము, వేదవిహితమైనటువంటి క్రియలు, ధార్మికమైనటువంటి కర్మలు అన్నీ కూడా సత్యవంతులకు సిద్ధిస్తాయి. తక్షణం వాటి యొక్క కర్మల ఫలితాన్ని వాళ్ళు చూడగలుగుతారు. తక్షణమే వాటి ఫలితం అనేటువంటిది ఉంటుంది అని చెప్పారు. చాలామంది చాలా రకాల పూజలు చేస్తుంటారు, కొన్ని నిష్టలు ఎన్నో పాటిస్తూ ఉంటారు. కానీ అది పని చేస్తుందా, పని చేయట్లేదా, మా మీద ఎట్లా పనిచేస్తుంది, మాకు ఎంతవరకు దానివల్ల లాభం కలిగింది అనేటువంటి అవగాహన అనేటువంటి చాలా తక్కువ మందికే ఉంటుంది. ఎందుకంటే ధర్మము కానీ, దేవతలు ఇచ్చేది కానీ, ఇదంతా కూడా అత్యంత సూక్ష్మాతి సూక్ష్మము అని చెప్పాడు. సాధారణ బుద్ధితో, సాధారణమైనటువంటి కళ్ళతో, చెవులతో చూసి ఆ ధర్మాన్ని మనం అంచనా వేయలేము, దాని యొక్క స్థితిగతులను మనం తెలుసుకోలేము అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటగా ఈ యొక్క వేద శాస్త్రాలు చెబుతున్నటువంటి సిద్ధులు కలగాలి, ఐశ్వర్యం కలగాలి, మనకంత ఆనందం కలగాలి, దైవీ సంపదలు మన ఇంట్లో రావాలి అంటే మొట్టమొదటి మనకు సత్యము అని చెప్పారు. ఇక అందుకే తర్వాత సత్యం వద ధర్మం చెర, సత్యాన్ని చెప్పు, ధర్మాన్ని ఆచరించు అని చెప్తున్నారు. తల్లిదండ్రులకు సేవ చేయడం ధర్మము, వృద్ధులకు సేవ చేయడము ధర్మము, సత్యము చెప్పడము ధర్మము, దానము చేయడము ధర్మము, అగ్నిహోత్రము చేయడము ధర్మము, సమస్త ప్రాణులను తన ఆత్మలాగా చూడడము. కేవలము చాలామంది లౌకికులు, సాంసారికుల యొక్క గుణం ఏదుంటుందంటే, నా కడుపులో పుట్టాడు కాబట్టి నా కొడుకు, నా బిడ్డ, నా తల్లి, మా మేనత్త, మా అత్త, మా అమ్మమ్మ, మా తాత, అంటే ఇది సామాన్య దృష్టి అని చెప్పారు. సమస్త ప్రాణుల పట్ల మిత్రస్య చక్షుషాం అని చెప్పారు. అంటే సమస్త ప్రాణుల పట్ల మైత్రి భావముతో చూడాలి అని చెప్తున్నారు. అంటే అందరిలో తనని చూసుకోవాలంట, ఇంతకుముందు చెప్పారు, అందరిలో మేము ఉండాలి, అందులో మేము ఉండాలి.
అందరిలో మనల్ని చూసుకోవాలి, మనలో అందరినీ చూసుకోవాలి అని మనకు వేదశాస్త్రాలు మనకి ఇట్లా బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ధర్మాచరణ అనేటువంటిది సమస్త యజ్ఞ కార్యక్రమాలకు ఆధారము గృహము అని చెప్పారు. ఇక గృహస్థుని యొక్క ప్రాణము అగ్నిహోత్రము, యజ్ఞము అని చెప్పారు. సమస్త భూమికి ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది నాభి అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఎట్లా బతుకుతున్నాయి, ప్రాణులన్నిటికీ అత్యంత ఆవశ్యకతమైనటువంటిది ఏమిటి అని అంటే ప్రాణవాయువు అని చెప్పారు. ఆక్సిజన్ లేకపోతే ఎవరు బతకరండి. ఒక్క నిమిషం మనం ఆక్సిజన్ బంద్ చేస్తే మన ప్రాణాలు పోతాయి. నీళ్లు లేకుండా బతకొచ్చు, తిండి లేకుండా బతకొచ్చు, స్నానం చేయకుండా బతకొచ్చు, ఇంకా చాలా విషయాలు మనము విస్మరించి బతకొచ్చు. కానీ ఒక కనురెప్ప పాటు గనక మనకు శ్వాస గనక ఆగిపోతే మనము బతకడం అనేటువంటిది కష్టము అని చెప్పారు. కాబట్టి ఋషులు మునులు చాలా దీర్ఘంగా ఆలోచించి ఈ సమస్త బ్రహ్మాండానికి, సమస్త ప్రాణులకు అత్యంత ఆవశ్యకతము, అత్యంత ముఖ్యము ఏమిటి అంటే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువును ఎవడైతే పెంచుతాడో, ఆ ప్రాణవాయువును ఎవడైతే రక్షిస్తాడో వానికి సమస్త సుఖాలు, సమస్త ఐశ్వర్యాలు కల్పిస్తాము మేము అని చెప్పి దేవతలు ఘంటాపదంగా చెబుతున్నారు. ఈ యొక్క అగ్నిహోత్రము ద్వారా వాతావరణంలో ఉన్నటువంటి సమస్త దోషాలు, సమస్తమైనటువంటి విషవాయువులు అన్నీ కూడా సంహరించబడి కేవలము మనుషులకే కాకుండా, ఈరోజు మీ ఇంట్లో యజ్ఞం చేసుకున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, మీరు రేపు పక్కింటి వాళ్ళకి వెళ్ళి అడగండి, మా ఇంట్లో యజ్ఞం చేసాము, మీకు సువాసన వచ్చిందా అని అడిగితే ఇటు అటు అందరూ చెప్తారు, చాలా సుగంధమైనటువంటి వాయువు వచ్చిందండి, మంచి వాయువులు వచ్చాయి అని అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యజ్ఞంలో చేసినటువంటి ప్రతి పదార్థాన్ని మీరు బంధించలేదు. ఇందులో వేసినటువంటి ప్రతి పదార్థం కూడా బంధించబడి ఉండదు. ఇదంతా కూడా వేసినట్టు గాల్లో కలిసిపోతూ ఉంటుంది. అంటే వేసిందంతా కూడా మీకు కాకుండా వెళ్ళిపోతుంది అంతా కూడా. మరి ఏం చేస్తుంది అంటే ప్రపంచానికి ఉపకారం చేస్తుంది. సమస్త ప్రాణులకు, నీ శత్రువుకు కూడా, నీ మిత్రువుకు, నీ శత్రువుకు, నీకు ఎవడన్నా ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా అందరు ముక్కులోకి పోతుందంట. అందరూ ఈ వాయువును పీల్చుకొని వారు మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తారట. అందుకే అగ్నిహోత్రము చేసేటువంటి వ్యక్తుల శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. వారికి సమస్త ఐశ్వర్యాలు, సమస్త భోగాలు కూడా కలుగుతాయి. భుజ్జు సుపర్ణు అని చెప్పారంటే ఈ అగ్నిహోత్రము చేసేటువంటి జంట భార్యాభర్తలు ఎట్లా అవుతారంటే బంగారు రెక్కలు తొడుక్కొని ఎగురుతూ ఉంటారట. అంటే అంత మీదికి లేస్తారు, అంతగా అభివృద్ధి చెందుతారు ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా అని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇంకేమన్నారు, ధర్మాచరణ అంటే మీ చాలా ఇంట్లో వృద్ధులు కనిపించట్లేదు, మీ ఇంట్లో వృద్ధులు చూస్తున్నాం ఈరోజు. ఇక నాకు అనిపిస్తుంది ఒకటి, ఇన్ని చూసిన తర్వాత ఒకటి అర్థమైందంటే వృద్ధులు ఎవరింట్లో ఉన్నారంటే వాళ్ళు మంచోళ్ళని అర్థం. వృద్ధులు ఎవరింట్లో లేరు అంటే ఇక వాళ్ళు పరమపదించిన వాళ్ళైనా అయి ఉండాలి, లేకపోతే తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్చించిన వారైనా. ఎందుకంటే మా దగ్గర వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి, పాపం చాలామంది వృద్ధులు అక్కడ కనిపిస్తారు. కాబట్టి ఇక్కడ వృద్ధాశ్రమంలో కల్పించాల్సిన వృద్ధులు ఇక్కడ కనిపించారంటే మీకు వృద్ధులు భారం కాలేదని అర్థం, వృద్ధుల పట్ల మీకు గౌరవం ఉంది అని అర్థం. కాబట్టి సంసారము అంటే భార్యాభర్త అనే విధంగా తయారైపోయింది ఈరోజు వ్యవస్థ. భార్యాభర్త అంతే, కొడుకులు పిల్లలు కూడా హాస్టల్ పంపించేస్తారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళిద్దరే వండుకుంటారు, ఇక స్విగ్గీ జొమాటోలు తెప్పించుకుంటారు, వెరైటీలు చేసుకుంటారు, తింటారు, హాయిగా ఉంటారు. అంటే ఒక నానో ఫ్యామిలీస్ అంట, నువ్వు నేను, నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఎవరు రావద్దు, ఎవరికేం చేసి పెట్టొద్దు, ఎవరికేం పెట్టొద్దు, ఏమీ లేదు. ఇట్లా అందరూ కూడా తయారైపోయారు. కాబట్టి దానివల్ల ఏం జరిగిందంటే మంచిని పంచుకోవడానికి లేదు, బాధను పంచుకోవడానికి కూడా ఎవరూ లేకుండా పోయారు అందరికీ. కాబట్టి మానసికమైనటువంటి సమస్యలు, శారీరకమైన సమస్యలు, అనుభవాలు ఏమి, కొత్త కాపురాలు, ఏం చేయాలి, ఎట్లా బతకాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పే పెద్ద మనుషులు ఎవరూ లేకపోవడం వల్ల అందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడం, హత్య చేయడం, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, లేకపోతే విడాకులు తీసుకోవడం, ఇట్లా కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమై విచ్ఛిన్నమై పోతున్నాయి. కానీ అందరి దగ్గర మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్లు మాత్రం చాలా నిండుగా లక్షల కోట్ల రూపాయలు భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తుంది. కానీ ఒకప్పుడు చెప్పారు శాస్త్రంలో ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పారు. అంటే ఉద్యోగం అనేటువంటిది పురుష లక్షణం అని చెప్పారు. కానీ ఇప్పుడు ఉద్యోగం స్త్రీ పురుష లక్షణం లాగా తయారైపోయింది.
అంటే అటు భార్య చేసుకోవాలి, ఇటు భర్త ఇద్దరు చేసేటువంటి ఒకటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరో ఒకరు రిలీఫ్లో ఉంటేనే ఇంకొకరికి రిలీఫ్ ఇవ్వగలుగుతారు. భర్త బాగా పని చేసి వస్తే భార్య తాపీగా ఉంటే కాస్త వండి పెట్టి చేసి సపరేలు చేసి 4 మంచి మాటలు తీయగా మాట్లాడితే వాడు చేసిన కష్టం అంతా కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈమె చేసుకొని వచ్చి వాడు చేసుకొని వచ్చి నువ్వు చేస్తావా అంటే ఇద్దరు కొట్లాడుకొని జీవితం అంతా కూడా ఒక రూపలాగా తయారైపోయింది. కాబట్టి సత్యం వద, ధర్మం చెర. మరి ధర్మాన్ని ఆచరించాలి. ఎవరు ఆచరిస్తారు? మరి ఇంట్లో భార్య ఉండి ఆమె ధర్మాచరణకు అన్ని ఏర్పాట్లు చేస్తే పొద్దున సాయంత్రం భర్త వచ్చి హాయిగా అగ్నిహోత్రం చేసుకోగలుగుతాడు. అందుకే మన శాస్త్రాలు అగ్నిహోత్రం ప్రాణం అని చెప్పి ఏం చెప్పాయి? మళ్ళీ ఉదయము సాయంత్రం 2 పూటల ప్రతి గృహస్థుని అగ్నిహోత్రం చేసుకోవాలి అని చెప్పారు. ఎందుకంటే సర్వ కిల్బిషైహి అని చెప్పారు. అంటే అగ్నిహోత్రం ఏదైతే ఉందో సమస్త పాపాలను నాశనము చేస్తుంది. గుంజతేతే త్వగం పాపం ఏ పచంత్యాత్మ కారణాత్. అంటే అగ్నిహోత్రము చేయకుండా, అతిథులకు పెట్టకుండా ఎవడైతే తన కడుపుకు తానే వండుకొని తింటూ ఉన్నాడో వాడు పాపాన్ని తింటున్నట్టే లెక్క అని చెప్తుంది మన శాస్త్రం స్పష్టంగా. కానీ అందరూ ఇప్పుడు పాపాన్ని వండుకొని తింటున్నారు. ఆ పాప ఫలితం వల్ల రోగాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, మానసికమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి గృహస్థుని ఇంట్లో సమస్యలు ఉన్నాయి అంటే కారణము ధర్మము తగ్గిపోయింది, ధర్మాచరణ తగ్గిపోయింది అని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు గురువుగారి దగ్గరికి. మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, మాకు ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది అని చెప్పి రకరకాల సమస్యలు, రకరకాల విషయాలు అందరూ చెబుతూ ఉంటారు. కానీ యజ్ఞం చేసుకోండి, ఇంత చెయ్యండి, మీ సామర్థ్యం ఇంత ఉంది, మీరు ధనవంతులు, ఈ స్థాయిలో మీరు చేసుకోండి అంటే ఎవరో ఒకరు ఎంతో కొంతమంది చేస్తూ ఉంటారు. అది ఏదో తూతూ మంత్రం, తుప్పకాయ మంత్రం లాగా చేసుకుంటూ పోతారు. కాబట్టి మనకు ఋషులు మునులు ఇచ్చినటువంటి ఒక వైజ్ఞానిక అస్త్రం ఇది. ఈ అగ్నిహోత్రం అనేటువంటి తర్కానికి నిలబడుతుంది. మనం చేసేటువంటి పూజలు ఏవి కూడా తర్కానికి, లాజిక్ నిలబడదు. మీరు గమనించండి, ఏం చేస్తాం? పెద్ద పటం తీసుకొస్తాం, దాని ముందు దానికి దండ ఇస్తాము, దాని ముందు అట్టి పండ్లు పెడతాం, కొబ్బరికాయ పెడతాం, అన్ని పెడతాం. అవి కనుక ప్రసాదం చేసి పంచకపోతే తెల్లారి వరకు అన్నీ మురిగిపోతాయి, తీసేస్తారు, మళ్ళీ పెంట గుప్పులో పాడేస్తారు. మరి భగవంతుడు తిన్నట్టు అవి మరి భగవంతుడి దగ్గర ఎందుకు పెట్టారు అంటే లాజిక్ లేదు అక్కడ. ఇలాంటి విషయాలు చెప్తే అందరికీ నచ్చదు. దేవుణ్ణి ఇట్లా అన్నారు, అట్లా అన్నారు. లాజిక్ లేదు కాబట్టే మన కుటుంబాలన్నీ కూడా అట్లా ఇబ్బందులు వస్తున్నాయి. మేము చాలా పూజలు చేసామండి, కానీ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఏం చెప్తారు స్వామి, మీరు కొత్త పూజలు ఇంకేం చెప్పేటి ఉన్నాయి అని అంటారు కొంతమంది, చాలామంది. కానీ వాళ్ళు ఎవరు కూడా అగ్నిహోత్రం చేసిన వ్యక్తులు కాదు. ఇక చేసినా కానీ ఇక ఈ మధ్య పిచ్చి పిచ్చి పంతుల్లో కొత్త అన్నీ చెప్తున్నారు. మిరపకాయలు వేసి అగ్నిహోత్రం చేస్తున్నారు. మిరపకాయలు వేస్తారంటే ఎక్కడ చెప్పారు? అసలు ఎక్కడా లేదు. ఒకడు తుమ్మకట్టతో చేయిస్తాడు, ఒకడు వేపకట్టతో చేయిస్తాడు, వాడు ఇంకా రకరకాల బట్టలు వేస్తూ ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు. అట్లా రకరకాల పిచ్చి పిచ్చివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అటు సంతగా పాపము గృహస్థులకు జ్ఞానం లేదు, ఏదో చేస్తాడని పంతులు లేకపోతే వానికి కూడా జ్ఞానం లేదు. ఉభయ భ్రష్టులు అయిపోతున్నారు గృహస్థుల ఇంట్లో. అట్లా చెప్పేవాళ్ళు లేక, శాస్త్రం వినేవాళ్ళు లేక అట్లా జీవితం అనేది తయారైపోయింది. అందుకే గృహస్థుడు సత్యం వద, ధర్మం చెర, స్వాధ్యాయాన్మ ప్రమదితవ్యం అని చెప్పారు. అంటే స్వాధ్యాయము ప్రతిరోజు చేయాలంట. అంటే వేద శాస్త్రాలు వినడము, వేద శాస్త్రాలు చదవడము, ఇవి ఖచ్చితంగా గృహస్థుడు ప్రతిరోజు ఒక అర్ధగంట చేస్తావా, లేకపోతే గంట చేస్తావా, అన్ని పనులు మానుకొని గృహస్థుడు శాస్త్రాలు వినడము, శాస్త్రాలు చదివేటువంటి పని చేయాలంటున్నారు. ఈరోజు హిందూ సమాజంలో ఎవరు కూడా శాస్త్రాలు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు అసలే లేరు. ఈ శాస్త్రాలు చెప్పకపోవడం వల్ల, వేద శాస్త్రాలు చెప్పకపోవడం వల్ల ఏమైందంటే హిందువుల గృహాలన్నింటిలో కూడా అంధకారం అనేటువంటిది అలుముకుంది. ఏ పంతులు వచ్చి ఏది చేయమన్నా చేస్తారు. ఇది ఎందుకు చేపిస్తున్నారు స్వామి, ఇందులో లాజిక్ ఏముంది, ఇది కరెక్టా కాదా, ఎందుకు చేయాలి, చేస్తే ఏమొస్తుంది, ఎక్కడ చెప్పారు, దీనికి ప్రమాణం ఏంటి అని అడిగేటువంటి వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు ఏమీ లేదు. దానివల్ల ఏమవుతుందంటే కొత్త దేవతలు, కొత్త ఆచారాలు, కొత్త సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా రేపు ఇంకా 10 మంది కొత్త మూర్తులను తీసుకొచ్చి కొత్త దేవతలు అని చెప్తే కూడా మొక్కే పరిస్థితిలో ఉన్నారు.
మరి ఇన్ని రోజులు మొక్కిన దేవతల సంగతి ఏంటి, మరి ఈ కొత్త దేవతలు ఎందుకు మొక్కిస్తున్నారు ఏంటంటే అంతే కదా, దానికి ఒక లాజిక్, దానికి ఒక తర్కం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈరోజు హిందూ సమాజం అనేటువంటి కొత్త దేవతలతో దాంట్లో ఒక పిచ్చెక్కిపోయారు. వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా మార్చుకోవచ్చు, ఎవరైనా వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మలుచుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ పోవాలంటే నిరంతరము వేద శాస్త్రాలలో సత్యం ఏమిటి, ధర్మం ఏమిటి, మనకు వేదం ఏం చెబుతుంది, మనం ఏం ఆచరించాలి, మనం ఏం ఆచరించకూడదు, మన వ్యవహారం ఎట్లా ఉండాలి, మన డబ్బును మన ధనాన్ని దేనికి ఖర్చు పెడితే మనకు పుణ్యం వస్తుంది అని ఇవన్నీ కూడా నిరంతరం వేదశాస్త్రంలో చెప్పారు. వేదం ఏం చెబుతుంది, నీ ఆస్తిలో కనీసమన్నా 10% ధర్మ కార్యాలకు ఖర్చు పెట్టు. ధర్మ కార్యాలు అంటే ఏం చేస్తున్నారంటే 10 రకాలు వండి పెట్టి 10 పలికిమాల మందికి తినిపిస్తున్నారు. అది ధర్మం అంటున్నారు, దానం అంటున్నారు. అది కాదండి, లేని వానికి తినిపిస్తే అది పుణ్యం వస్తుంది. కానీ ధర్మం అని చెప్పి యజ్ఞ కార్యక్రమాలు చేయకుండా, విద్వాంసులను సత్కరించకుండా భోజనాలు పెట్టడమే మా జీవిత ధ్యేయము. చాలామంది అట్లా పట్టుకొని కూర్చున్నారు. సంచులు వండిపెట్టి దేకిసలు నిండా రకరకాలు చేసి పెట్టి అందరికీ తినబెడుతూ ఉన్నారు. వాడు ఏం చేస్తాడు, తింటాడు, పోయి తాగుతాడు, చేస్తాడు. మరి మూర్ఖునికి, లంపటునికి, వ్యభిచారికి, విశృంఖలతో జీవితం గడిపేటువంటి వ్యక్తికి నువ్వు అన్నం పెడితే నీకు పుణ్యం ఎట్లా వస్తుంది? ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని వేదాలు శాస్త్రాలు చదువుతూ సమాజము దేశం కోసం పనిచేసేటువంటి వ్యక్తులకు అన్నం పెడితే నీకేమైనా పుణ్యం వస్తుంది. ప్రతి పనికిమాలిన వ్యక్తికి కూడా వాడు ఈరోజు మన తెలంగాణ 5 రూపాయల భోజనం పెట్టాడు, వాడు 5 రూపాయల భోజనం తింటాడు, సాయంత్రం పోయి పాట తాగి పండుకుంటాడు. ఇది పుణ్యకార్యం అని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి పుణ్యం అనేటువంటిది ఎట్లా వస్తుంది అంటే జపము చేస్తే పుణ్యం వస్తుంది. సత్పురుషులకు దానము, ధర్మము, ధన సాయం కావచ్చు, లేకపోతే వారికి అన్నం పెట్టడం కావచ్చు, వారు చేసేటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మీ సేవన లేకపోతే ధనమా ఏదో ఒకటి ఇస్తే పుణ్యం వస్తుంది. జపం చేసుకుంటే పుణ్యం వస్తుంది. మంచి వ్యక్తులతో సాంగత్యం చేస్తే పుణ్యం వస్తుంది. సత్సంగంలో పాల్గొని మంచి విషయాలు ఉంటే పుణ్యం వస్తుంది. అగ్నిహోత్రము చేస్తే అత్యంత పుణ్యం వస్తుంది. మనము చేసేటువంటి కర్మలన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి కర్మ, శ్రేష్టతమం కర్మం అని చెప్పారు. యజ్ఞోవై శ్రేష్టతమం కర్మం అని చెప్పారు. దానికి మించినటువంటి కర్మ వేరొకటి లేదు. కాబట్టి ఈ సత్యాలు, ఈ ధర్మాలు మనం స్వాధ్యాయం చేస్తే, సత్సంగంలో పాల్గొంటే మనం ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో మనకు అర్థమవుతుంది. నువ్వు సత్సంగంలోనే పాల్గొనలేదు, స్వాధ్యాయం చేయలేదు, శాస్త్రాలు చదవలేదు, ఏది చేయాలో ఏది చేయకపోతే ఎట్లా తెలుస్తుందంటే 100 మంది ఏది చేస్తే అది చేస్తాం, అందరూ ఎటుపోతే అటుపోతాం, అందరు ఏ దేవుని మొక్కితే అది మొక్కుతాం, అందరూ వెళ్ళి సూది ఇప్పించుకుంటే సూది ఇప్పించుకుంటాం, కరోనా వస్తుందంటే కరోనా వచ్చిందని నమ్ముతాం, అంతే. కాబట్టి మాప్ సైకాలజీ అని చెప్పారు. గుంపులో పోవడం అని చెప్పారు. కాబట్టి గుంపు అంతా పోయి బావిలో పడితే ఆ గుంపులో ఉన్న వాళ్ళందరూ కూడా బావిలో పడతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా విచక్షణ, వివేకాన్ని పెంచుకునేటువంటి పనులు చేయాలి. కాబట్టి విచక్షణ, వివేకం అనేటువంటిది స్వాధ్యాయముతో మనకు కలుగుతుంది, సత్సంగంలో పాల్గొంటే కలుగుతుంది. మన ఇంటికి ధార్మికులు, విద్వాంసులు, వేదశాస్త్రాలు చదువుకున్నటువంటి వ్యక్తులను పిలిపించి సత్సంగం చేసుకోవడం, ఇలాంటి ధర్మకార్యాలు చేసుకున్నప్పుడు వారు వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి సూక్ష్మతత్వాన్ని బోధిస్తారు. గృహస్థులు, భార్యాభర్తలు చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, చేయవలసినటువంటి పనులు ఏమిటి, అత్యవసరమైనటువంటి పనులు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా వాటి యొక్క ప్రాధాన్యతను అనుసరించి మనకు చెప్తారు. కాబట్టి సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయం నా ప్రమదితవ్యం, దేవ పితృకార్యాభ్యాం నా ప్రమదితవ్యం అని చెప్పారు. దేవకార్యం అంటే ఇదే మనం చేసేది, ఇది దేవతల కోసం చేసినటువంటి కర్మ, ఈ అగ్నిహోత్రము అని చెప్తున్నారు. కాబట్టి సమస్త దేవతలు ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాయంట మనకు కనిపించకుండా. గుడిలో దేవుడు, గుడిలో పెట్టిన ప్రతిమే దేవుడని అందరూ అనుకుంటారు, సామాన్యులందరూ కూడా. కానీ మనకు మేలు చేస్తున్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష దేవతలు తల్లి, తండ్రి, గురువు అని చెప్పారు. ఇక మిగతా అవన్నీ కూడా జడ దేవతలు అని చెప్పారు. ఈ యొక్క గాలి కావచ్చు, నీరు కావచ్చు, వాయువు కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇదంతా కూడా ఇవన్నీ జడ దేవతలు అని చెప్పారు. ఈ జడ దేవతలే ఈ సమస్త వాతావరణాన్ని నడిపిస్తున్నాయి. మనం ఎన్ని మలినాలు సృష్టించినా, ఏమి చేసినా కానీ మనకు సమయానికి వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆ యొక్క వరుణదేవుడు.
కాబట్టి ఈ దేవతలను ప్రసన్నము చేయడానికి, ఆ దేవతలను పరిశుద్ధము చేయడానికి ఈ యొక్క అగ్నిహోత్రాన్ని నిరంతరము గృహస్థులు చేయాలి అని చెప్పారు. కాబట్టి ప్రతి గృహస్థుని ఇంట్లో మురికి ఉంటుంది. వాడు చేసినటువంటి మురికి పనులన్నీ కూడా మోరిలో చేరుతాయి. ప్రతి గృహస్థుని యొక్క ఇంటికి ఒక పైపు ఉంటుంది. ఆ పైపు ద్వారా మోరిలో ఆ మలినాలన్నీ చేరుతూ ఉంటాయి. ఎక్కడ పోతున్నాయి అవన్నీ అంటే అవన్నీ కూడా వాతావరణంలో కలుస్తున్నాయి. గృహస్థుని ఇంటి నుంచి చేరినటువంటి సమస్త మలినాలన్నీ కూడా వాతావరణంలో కలుస్తాయి. ప్రతిరోజు మనము ఎంత మలమూత్రాలు ఉత్పన్నం చేస్తామో, ఎంతైతే అవి కలుస్తాయో, అవన్నీ కూడా వాతావరణంలో కలుస్తాయో అంత పాపము ప్రతి గృహస్థునికి తగులుతుందండి ప్రతిరోజు. అందుకే గృహస్థుడు 2 పూటలు తింటాడు కాబట్టి వాడు 2 పూటల అగ్నిహోత్రం చేస్తే వాని ఇంటి నుంచి వచ్చినటువంటి మలమూత్ర పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యావరణంలో కలిసి ఆ పాపం మనకి ఏదైతే కలిగిందో వాటి నుంచి ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేయడం వల్ల మనకు పుణ్యం అనేటువంటిది కలుగుతుంది. అందుకే గృహస్థుడు ఖచ్చితంగా విద్వాంసునికి పెట్టి తినాలంట, లేకపోతే ఈ యొక్క అగ్నిలో వేసి అన్నం తినాలి అన్నారు. భూతబుకు శేషబుక్ అని చెప్పారు. ఒకరికి పెట్టైనా తిను, లేకపోతే అగ్నిహోత్రంలో వేసైనా తిను అని చెప్పారు. మన దేశంలో ఈ పరంపర ఉండేది. మన దేశంలో ఈ పరంపర లక్షల సంవత్సరాల వరకు కొనసాగింది. అందుకే వాళ్ళంతా కూడా 100 సంవత్సరాలు బతికారు, 150 సంవత్సరాలు బతికారు. అట్లా ఏ రోగము ఏ రొచ్చు లేకుండా బతికారు. ఎందుకు, ఏమవసరము ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే మనకు శరీరాన్ని కాపాడుకోవాలి, ఈ శరీరంతో భగవంతుని పొందాలనేది వాళ్ళ లక్ష్యం. మనకు భోగమే లక్ష్యం అయిపోయింది. భోగమే మన జీవితం యొక్క ఆశయం, తినడమే మన లక్ష్యం అంతే తప్ప తిని ఎటుపోతున్నాము, ఏం సాధిస్తున్నాము, ఎంత భగవతత్వాన్ని పొందాము, ఆత్మ సాక్షాత్కారం అయిందా, భగవంతుని సాక్షాత్కారం అయిందా, ఇవేవి కూడా మనము ఆలోచించట్లేదు. కాబట్టి మన జీవితం అనేటువంటిది ఆ యొక్క భోగముతోటే అంతమవుతుంది. కాబట్టి మనిషి స్వార్థపరుడు అవుతాడు, నిరంతరం భోగలాలసుడు అవుతాడు. కాబట్టి వాని స్వార్థాన్ని చంపేయాలి అని ఋషులు ఆలోచించారు. మరి ఆ స్వార్థాన్ని ఎట్లా చంపుతారు అంటే వాని చేతులతో ప్రతిరోజు కూడా అగ్నిహోత్రం చేయించి 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 ఇచ్చి 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 ఆ ఇచ్చేటువంటి గుణాన్ని, త్యాగాన్ని వానిలో పెంపొందించి వానిలో స్వార్థాన్ని నాశనం చేసి ఆ ప్రతి మనిషిని దేవతగా మార్చేటువంటి ప్రక్రియ ఈ యొక్క అగ్నిహోత్రాన్ని మనకు ఆ ఋషులు మునులు కూడా మనకు ఇచ్చారు. కాబట్టి మనము పెద్దలు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కూడా అగ్నిహోత్రం చేయాలి. చేసినప్పుడు ఆ సంస్కారం అనేటువంటిది పిల్లల మీద పడుతుంది. కాబట్టి పిల్లలకు ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి ధర్మము అని చెప్పారు. నువ్వు ధనం ఎంతైనా ఇవ్వచ్చు, కానీ వాడు కనుక లంపటుడై వ్యసనపరుడైతే నువ్వు ఇచ్చిన ధనం అంతా కూడా వాడు మొత్తం చాప చుట్టేస్తాడు. కాబట్టి పిల్లలు ధనాన్ని కాపాడుకోవాలనుకున్నా, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు కాపాడుకోవాలనుకున్నా తల్లిదండ్రులు వారికి ధర్మం పట్ల అవగాహన కలిగించాలి. కేవలం ధర్మం గురించి మాటలు చెప్తే సరిపోదు. ధార్మికమైనటువంటి కర్మలు చేసినప్పుడు మనకు ఖచ్చితంగా పిల్లల మీద ఆ సంస్కారం అనేటువంటిది పడుతుంది. వారు కూడా ధర్మాచరణలో ప్రవృత్తులై కన్నందుకు మీకు పేరు తెస్తారు, వారు సుఖంగా ఉంటారు. అలాంటి పిల్లలు కన్నందుకు మీకు కూడా సంతోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క పవిత్రమైనటువంటి శ్రావణ మాస సందర్భంగా ఈ యొక్క అగ్నిహోత్రాన్ని చేసుకున్నారు. ఇక ముందు కూడా మీరు ఇలాంటి ఇంతకంటే పెద్దగా అరుణమ్మ వాళ్ళు, ప్రభాకర్ వాళ్ళు ఇంట్లో చేసినంత స్థాయికి మీరు రావాలని, ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.